తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. పలు చోట్ల ఇప్పటికే ఫలితాలు వెలువడటంతో సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇక మహబూబ్ నగర్ లో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, రెండో విడత కౌంటింగ్ ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. పలు చోట్ల చిన్న చిన్న గ్రామాల్లో ఇప్పటికే ఫలితాలు పూర్తిగా వెల్లడి కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో కావచ్చు, అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాలో కావచ్చు, నాగర్ కర్నూలు జిల్లాలో, ఈ మూడు జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యతని ప్రదర్శిస్తుంది. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో కొంత మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. నారాయణపేట జిల్లాలో ముఖ్యంగా ఇవాళ నారాయణపేట నియోజకవర్గంలో మొత్తం నారాయణపేట నియోజకవర్గంలోని 5 మండలాల్లో కూడా ఇవాళ ఎన్నికలు జరిగాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నువ్వానేనంటూ బీఆర్ఎస్ కూడా కొంత పోటీనిచ్చినట్లు అక్కడ కనిపిస్తుంది. ప్రాథమికంగా చిన్న చిన్న గ్రామ పంచాయతీలు మాత్రమే ఇప్పుడు ఫలితాలు వెల్లడైనప్పటికీ ఇప్పటికీ నారాయణపేట జిల్లాలో 12 గ్రామ పంచాయతీ ఫలితాలు వెల్లడయ్యాయి. అక్కడ 7 కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా 5 బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ సిపిఎం కూడా ఒక స్థానం, అదేవిధంగా బీజేపీ కూడా ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యంగా బీజేపీ సిపిఎం అంటే ఇట్లా వామపక్ష పార్టీలు కూడా ఇక్కడ తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అదేవిధంగా మహబూబ్నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండల కేంద్రంలో ప్రస్తుతం ఉన్నాం. హన్వాడలో కూడా ఇవాళ మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించిన హన్వాడ మండలంలో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇప్పటికే 2-3 గ్రామ పంచాయతీల ఫలితాలు వెల్లడయ్యాయి. అక్కడ ఒకటి పల్లెమూరి కాలనీలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించగా మరో 2 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తానికి జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే జడ్చర్ల నియోజకవర్గంలో మొదటి విడతగా జరిగిన ఎన్నికల్లో రాజాపూర్, అదేవిధంగా ఊర్కొండ, నవాపేట, ఈ 3 మండలాల్లో ఎన్నికలు జరగగా అక్కడ బీఆర్ఎస్ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కానీ ఇప్పుడు ఏదైతే రెండవ విడత వచ్చేసరికి పూర్తిగా అంటే కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. అదేవిధంగా మనం ఉదయం నుంచి ఏదైతే ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మనం తీసుకున్నట్లయితే పోలింగ్ ప్రక్రియ మొదటి విడత కంటే ఇప్పుడు మనం పోల్చి చూస్తే మాత్రం చాలా తక్కువ పోలింగ్ శాతం నమోదైందని చెప్పుకోవచ్చు. మొదటి విడతలో 86% పోలింగ్ నమోదైన పరిస్థితి కనబడింది. కానీ రెండవ విడతకు వచ్చేసరికి 29 మండలాల్లో ఈ జరిగిన పోలింగ్లో కేవలం 78.47% పోలింగ్ మాత్రమే ఇక్కడ నమోదైంది. అంటే మొత్తానికి 8,17,190 మంది ఓటర్లకు గాను 6,41,228 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విధంగా 78.47% పోలింగ్ మాత్రమే నమోదైన పరిస్థితి. అయితే ఇవాళ చెదురుమదురు ఘటనలు కూడా అక్కడక్కడ చోటు చేసుకుంటే దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే వనపర్తి మండలం చివనగుంటపల్లిలో ఏదైతే అక్కడ బీఆర్ఎస్ నుంచి నిలబడ్డ వార్డు సభ్యుడికి సంబంధించిన గుర్తు 4 అక్కడ వార్డు సభ్యులుగా పోటీలో ఉంటే కేవలం 3 గుర్తులు ఉండే బ్యాలెట్ పేపర్ని అక్కడ ఇవ్వడం జరిగింది. దాంతో ఒక 60 ఓట్లు పోలైన తర్వాత అక్కడ పూర్తిగా ఎన్నికలు రద్దు చేసి మరోసారి పోలింగ్ ప్రక్రియను కొనసాగించారు. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా తిబ్బాజిపేట మండలం ఆవంచ గ్రామంలో బీఆర్ఎస్ 2 వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకుంది. అక్కడ ఆవంచ గ్రామం అక్కడ అంటే జడ్చల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్వగ్రామం. అదేవిధంగా ఇది నాగర్ కర్నూలు జిల్లాకు వస్తుంది. నాగర్ కర్నూలు జిల్లాలో మరి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్నాడు. ఆయన ప్రభావం కూడా అక్కడ ఉంటుంది. అయితే అక్కడ మరి జనార్దన్ రెడ్డి వర్గీయులు, అదేవిధంగా లక్ష్మారెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున రాత్రి గొడవ జరిగింది. దీనిపైన పెద్ద ఎత్తున గొడవ జరిగిన నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగించే విధంగా చూశారు. అయితే మొత్తానికి ఉమ్మడి జిల్లాలో 634 గ్రామ పంచాయతీలకు గాను 51 గ్రామ పంచాయతీ ఆల్రెడీ యునానిమస్గా ఎలక్షన్స్ లేకుండానే అక్కడ యునానిమస్గా ఎన్నిక కావడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 51 సర్పంచులకు గాను 34 సర్పంచులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా 13 సర్పంచుల స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అదేవిధంగా 4 స్థానాలను ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం తీసుకోవాలంటే రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి, ఆమన్గల్లు, అదేవిధంగా కడతాల్, ఈ 3 మండలాల్లో 8 యునానిమస్గా అయ్యాయి. ఇక్కడ పూర్తిగా అంటే బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 8కి 5 బీఆర్ఎస్, అదేవిధంగా 3 ఇండిపెండెంట్ విజయం సాధించారు. మహబూబ్నగర్ జిల్లాలో కూడా 9
యునానిమస్ గా 9-9 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఒక్క స్థానం మాత్రమే యునానిమస్ గా కావడం, అది కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అయితే నారాయణపేట జిల్లాలో 10 యునానిమస్ గా ఎంపిక కాగా అందులో 8 కాంగ్రెస్ పార్టీ, రెండు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో 11 సర్పంచ్ స్థానాలు యునానిమస్ గా గెలుపొందడం జరిగింది. అందులో 18 స్థానాలకు గాను 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, 6 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అదేవిధంగా కేవలం 1 స్థానం మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించాడు. అయితే వనపర్తి జిల్లాలో 5 స్థానాలు యునానిమస్ గా కాగా 5 సర్పంచ్ స్థానాలు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ విధంగా ఏదైతే మొదటి విడతలో మనకు బీఆర్ఎస్ పోటీ ఇచ్చినప్పటికీ రెండో విడతలో వచ్చేవరకు కేవలం నారాయణపేట నియోజకవర్గం తప్ప మిగతా నియోజకవర్గాల్లో మాత్రం పూర్తి ఆధిపత్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మరి కాసేపట్లో అంటే పెద్ద గ్రామ పంచాయతీల ఎన్నికలు కూడా ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 7-8 గంటల వరకల్లా 90% గ్రామ పంచాయతీల ఎన్నికలు ఫలితాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. యామిని.